ఉగాది పండుగ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి గారు ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా తెలిపారు. మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి జాతకపరంగా ఈ సంవత్సరం బాలేదంటూ పండితులు చెప్పడం కానివ్వండి, మరి ఈ సంబరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనడం, అది కూడా సతీ సమేతంగా వీటన్నిటిని కూడా ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరుసుమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల పండుగల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారని చాలా మంది చెప్తున్నారు. దసరా కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, ఇటువంటివి. మరి ఇప్పుడు ఉగాది పురస్కరించుకుని కూడా ఆయన ఆ సంబరాల్లో సతీ సమేతంగా పార్టిసిపేట్ చేయడం, అదే విధంగా జాతకాలు చూపించుకోవడం, ఈ సంవత్సరం ఆయనకి అంత పెద్దగా సహకరించుకోకపోవచ్చు, కానీ భార్యది బాగానే ఉంది అంటూ పండితులు చెప్పడం, దీని మొత్తాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు దీని అంతా చూస్తే ఏమనిపిస్తుంది అంటే పూజ జరిగిన విధానం, పూజారి గారు చెప్పిన ఏం పాటించకపోవడం. ఇప్పుడు ఏదైనా పూజ చేసుకున్నాం అనుకో, ఆ అయ్యవారు మనకి ఏదో చెప్తాడు, మన పూజా విధానం ఎలా చేయాలో ఏటో, తీర్థం ఇచ్చి స్వీకరించండి అని, ముక్కు పట్టుకోమని, లేకపోతే ఇలాంటివన్నీ అక్షంతలు వేయమని, ప్రదక్షిణ చేయమని, గుంజలు తీయమని, ఇలాంటివన్నీ చెప్తారు. అవి ఏమని పాటించినప్పుడు ఆ పూజా విధానానికి దండం పెట్టుకొచ్చేయాలి తప్ప ఆ పూజలో కూర్చోకూడదు. ఫస్ట్. రెండు, చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అంటారు? నీ మనసులో లేకుండా ఊరికే నటించాలంటే నువ్వు ఎన్ని దండాలు, పొర్లి దండాలు పెట్టినా, సాష్టాంగ నమస్కారాలు పెట్టినా ఎవరు నమ్మడం. ఎందుకంటే మీరు క్రైస్తవులు, మీరు ఎన్ని చేస్తున్నారంటే మోసం, వాళ్ళనే మోసం చేస్తున్నారు, వీళ్ళనే మోసం చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల ఉన్నారనుకోండి, ఆవిడ క్రైస్తవురాలు, గుడికి వెళ్ళి దండం పెట్టినా కానీ సరే పరమత సహనం అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చర్చికి వెళ్ళినా, మసీద్కి వెళ్ళినా అన్ని మతాలను గౌరవిస్తారనుకుంటారు. కానీ మిమ్మల్ని అలా అనుకోరు. ఎందుకంటే మీ చరిత్ర అలాంటిది, మీ చరిత్రహీనం. ఎందుకంటే మీరు అంత పచ్చి మోసం అని చెప్పి అందరికీ నటిస్తారు. ఓట్ల కోసం మీ వెంపర్లాట. ఈ మధ్యకాలంలో ఆ లడ్డు విషయంలోనూ, పరకామణి విషయంలోనూ, దేవీ దేవతల విగ్రహాల అపచారం మీ హయాంలో రథాలు తగలబడి ఈ దరిద్రాలన్నీ మీరు చేశారు. కాబట్టి మీ మీద జనాలకు వ్యతిరేకత ఉంది. మీరు వాళ్ళు దూరం పోతున్నారు, వాళ్ళందరినీ మళ్ళీ లాక్కోవాలని రకరకాల విన్యాసాలు మోళీ కడుతున్నారు. మీరు ఇలాంటివి ఆపాలి. మీరు పక్కన కూర్చుని మీ పార్టీకి సంబంధించిన ఇంకొకరు కూర్చోబెట్టే పూజలో పంచాంగ శ్రవణం అవి చేయించుకుని ఎలాగ మీకు అనుకూలంగా చేస్తారు కదా. మీరు బలివాడు వచ్చే సంవత్సరం ఎన్నికలు ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నా కానీ వచ్చే సంవత్సరం మీరు ముఖ్యమంత్రి అయిపోతాడని కూడా చెప్పించేసుకోవచ్చు. TV9లో స్క్రోలింగ్ వేయించుకోవచ్చు. పక్కన వాళ్ళ పంచాంగ శ్రవణం అవుతుంది. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి, వైరుధ్యాలు వచ్చేస్తాయి, ఇలాంటివి చెప్పేస్తూ ఉంటున్నాడు. TV9లో స్క్రోలింగ్ వచ్చేస్తుంది. అక్కడ పంచాంగ శ్రవణం. ఇంకో వెర్షన్ ఏమవుతుందంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ప్రతిపక్షానికి ఎక్కట్లు తప్పో, పాలకపక్షం మంచి పేరు వచ్చేది, ప్రజలు హాయిగా ఉంటారు అని చెప్పేసి ఇంకోటి వస్తుంది. దేన్ని నమ్మాలో తెలియని డైలమ్మా ప్రజలకి. రెండూ కరెక్ట్ అనుకుంటే చూద్దాం. ప్రజలు హాయిగా ఉన్నారు లేదా? డెఫినెట్గా హాయిగా ఉన్నారు. వాళ్ళకి నువ్వు లేని లోటు వాళ్ళకి తెలవట్లేదు. ఎందుకంటే నువ్వు బటన్ నొక్కి మర్చిపోయి కూడా డబ్బులు పడి కాదు, వీళ్ళేమో అందంగా ఇంటి పట్టుకెళ్ళి ఇస్తున్నారు, ఆ గొడవ లేదు. పథకాలు నీకన్నా బాగా ఇస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, వాళ్ళు చెప్పనే కూడా చేయిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ హ్యాపీగా ఉంది, వాళ్ళకి ఏం గొడవ లేదు. మీరు వచ్చి పెంట చేస్తే తప్ప వాళ్ళు బాగా బ్రహ్మాండంగా ఉన్నారు ప్రజలంతా. ఏవైనా మీ పాత్ర ఉంటేనే చండాలం అయిపోతుంది అక్కడ. కాబట్టి ఒక వెర్షన్ పంచాంగ శ్రవణం కరెక్ట్ అనిపిస్తుంది. రెండు, మీ వైపునికి అనుకూలంగా ఉండే TV9లో గట్రా స్క్రోలింగ్ వచ్చే పంచాంగ శ్రవణం ఉందనుకోండి, రాష్ట్రంలో పరిస్థితి కూడా ఏం బాగోలో చెప్పాలండి. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయంటే ఎందుకు దెబ్బతింటాయి? రైల్వే జోన్ కూడా ఇచ్చేసారు వాళ్ళు. అక్కడ ఇన్ని కోట్లు కూడా ఇచ్చేసారు, తీసేసుకుంటారు బాబు అని. మీకు అలాంటిది ఏమంటుంది. ఎందుకంటే ఎవరి కోసం ఇస్తారు? మన హక్కు అది. దాన్ని అడిగే విధానంలో అడగాలి. నువ్వు ఎంతసేపు కేసులు కాకుండా చూడండి, నన్ను జైల్లో పెట్టకుండా చూడండి అడిగావు. వీళ్ళు అలా కాకుండా మాకు అమరావతి డబ్బులు కావాలి, పోలవరం బే కావాలి, లేకపోతే అది కావాలి, ఇది కావాలి, వీళ్ళు అడుగుతున్నారు. నువ్వు ఎప్పుడు అడగలేదు. నువ్వు అడగబోనే కొన్నాళ్ళు ఉంచారు నిన్ను. నువ్వు అడుగుతావు, మొదలెడతావు ఈ కార్యం అన్నప్పుడు లేపేశారు. వీళ్ళు అడిగినా అడగపోని ఇస్తారు. ఎందుకంటే వీళ్ళ అవసరం వాళ్ళకి ఉంది కాబట్టి. అంతే సింపుల్. ఏదైనా రాజకీయం అని ఏదైనా అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. నీ పని అయిపోయింది కాబట్టి నేను చూస్తారు. ప్రజల ఆదరణ ఉండాలి. ఇవన్నీ ఎవరికైనా అవసరం రావాలంటే ప్రజల ఆదరణ ఉండాలి. ప్రజల ఆదరణ ఉన్నవాడిని ఎవడైనా గుర్తిస్తాడు, ఆడ అవసరం చూసుకుంటారు. ఇక్కడ ప్రజల ఆదరణ నీకు లేదు, జనం అందరం చీకొట్టారనేటువంటి స్పష్టంగా అందరికీ తెలిసింది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం తెలిసింది నీ వ్యవహారం, మీ అకృత్యాలు, అరాచకాలు, అవినీతి, అడ్డగోలు దోపిడీ, నకిలీ మద్యం, నకిలీ నెయ్యి, అన్ని విషయాల్లో కూడా నువ్వు ఫస్ట్ మార్క్ వచ్చేసింది నీకు. పరిపాలనలో 0, ప్రజా వ్యతిరేక పాలనలో నెంబర్ 1.
ఇలాంటి ఎన్నాటిలో నువ్వు ఇంత పేరు గడించిన తర్వాత నీకు మళ్ళీ ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఇలాంటి వేషాలు ఎన్ని వేసినా ఎవడో నమ్మడం. సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు గారు మీరు హిందువా క్రిస్టియనా అని జగన్ని సూటిగా అడిగితే ఎక్కడా కూడా సమాధానం చెప్పలేదు. కానీ ఇలాంటి పండుగలు జరుపుకుని అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారని సోషల్ మీడియాలో కొందరు అడుగుతున్నారు. ఇదే అంశాన్ని ఎలా చూడాలంటే? ఇప్పుడు తన ఐడెంటిటీని దాచుకోకూడదండి ఎవరన్నా. అతనేం గూఢచారి ఏం కాదు కదా. దేశంలో ఇక్కడే పుట్టాడు, ఈ దేశంలో ఇక్కడే పెరిగాడు, ఇక్కడే చదువుకున్నాడు. ఆయన నువ్వు ఆచరించే మతాన్ని నువ్వు దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎవడికి అభ్యంతరం, నువ్వు క్రైస్తవుడైనా ముసల్మాన్ అయినా ఎవడికి అభ్యంతరం లేదు. ఈ దేశంలో అనేక మంది ముసల్మాన్ రాష్ట్రపతులు అయ్యారు. ఎవరు వద్దంటారు? అసలు ఎవరికి అభ్యంతరం ఉంటుంది? నువ్వు ఆచరించే మతాన్ని నువ్వు ఆచరించి ఇతర మతాలను గౌరవించి, సింపుల్. కానీ అలా కాదు కదా. వాళ్ళందరినీ ఓటు బ్యాంక్ కింద నీకు సాలిడ్గా మార్చుకోవడం కోసం ఎదటోళ్ళ మీద నువ్వు చేసి అకృత్యాలన్నీ జనాలు కనిపెట్టారు. డెఫినెట్గా మెజారిటీ వర్గం ఏకమైపోద్ది. మడత పెట్టేస్తారు మళ్ళీ రాకుండా నిన్ను. దానివల్ల వాళ్ళకి కూడా నష్టం, నువ్వు ఆచరించే మతానికి కూడా నష్టం. ఎప్పుడు లేని ఈ మధ్యకాలంలో ఆ సర్టిఫికెట్లు లేకపోతే ఇది అన్నీ అవుతున్నాయి. ఎప్పుడైనా అన్నారా? ఎవడన్నా? ఎవరి వల్ల? నీ వల్ల, నువ్వు చేసిన అతి వల్ల. అది వాళ్ళు తెలుసుకున్న రోజును అందరూ బాగుంటారు. ఎవరైతే నిన్ను ఓన్ చేసుకున్నారో వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఈ స్మెల్ అంతా ఇప్పుడు మన గదిలో స్మెల్ వస్తుందని చూస్తాం. పెంట మన కాలుకున్నదో చూసుకోకుండా ఆడిదొక్కే ఈడి తొక్కాడని చూసుకుంటాం. మనం ఎప్పుడైతే మన కాలుకున్నా చెప్పుకుందో చెప్పులు దూరంగా పడేలా. వాళ్ళు కూడా ఇతను దూరంగా పడేస్తే వాళ్ళు బాగుంటారు. ఇంతే, వెరీ సింపుల్ ఇది. వాళ్ళు ఎప్పుడైతే ఇతను ఓన్ చేసుకున్నారో వాళ్ళకి నష్టం. మిగతా వాళ్ళు వీళ్ళు బ్యాచ్ అనమాట, వీళ్ళు జాతకం ఉండాలనుకుంటారు, వాళ్ళు బొక్కలు ఎత్తుతారు. లేదంటే వాళ్ళు ఎలా పడితే ఎవడో పట్టించుకున్నాడు ఎప్పుడన్నా. కాబట్టి ఇదిలో వాళ్ళలో ఒకరోజు ఒకసారి కాలుతుంది, ముట్టుకోవడానికి ఆలోచిస్తాడు. రెండోసారి కాలిందంటే దూరంగా పోతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దెబ్బ తగిలింది అనుకోండి, వీడి వల్ల మనకు నష్టం రా బాబు, వాళ్ళు దూరం అయిపోతారు. అల్టిమేట్గా జగన్కి వాళ్ళు కూడా ఉండరు. ఇప్పుడు 3 వంతులు జనం దూరం అయిపోయారు, ఆ వంతు జనం కూడా పోతారు దూరంగా. ఈ పూజలు పునస్కారాలు, తలకిందులుగా తపస్సులు, పిల్లి మొగ్గలు, దొర్లు పొర్లు దండాలు, నీటలో మునకలో, తప్పెళ స్వామి ఎవరు వచ్చినా నిన్ను ఎవడో కాపాడలేడు.